హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ముందే చెప్పేస్తున్నాను. ఈరోజు కుకింగ్ వ్లాగ్ టైటిల్‌లో కూడా పెట్టాను కదా! సో, మొత్తం కుకింగే ఉంది. ఇంకేం లేదు. సో, నచ్చితే కనుక చూడండి. లేదంటే రేపటి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. సో, పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను చేస్తున్నాను ఈరోజు పునుగులు పునుగులు, బోండాలు అంటారు గదా! హోటల్‌లో దొరుకుతాయి సేమ్ అదే ఇడ్లీ పిండితో చేసిన సూపర్ టేస్టీగా వచ్చింది. నేను లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను కదా! ఎవ్రీడే కుకింగ్ అని ఒక ఛానెల్ ఉంటది. ఆ ఛానెల్‌లోని వాళ్ళకి టిఫిన్ సెంటర్ ఉందన్నమాట. సో, ఆయన బోలెడన్ని రెసిపీస్ చూపిస్తుంటారు. సేమ్ ఎగ్జాక్ట్‌గా మనకి టిఫిన్ షాప్‌లో దొరికినట్టే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంక మనం మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవడం అన్నీ బంద్ చేసేసాం గాబట్టి, మనకి తినాలనిపిస్తే సేమ్ చేసుకుంటే బావుంటుంది. ఎగ్జాక్ట్‌లీ సేమ్ బయట నుంచి తెచ్చినట్టే ఉంది. సో, సాఫ్ట్‌గా సూపర్ ఉందన్నమాట. సో, దానికి ఎలా చేశాను అనేది చూపిస్తున్నా. ఇడ్లీ పిండి తీసుకున్నాను. అందులో ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇంకా కొంచెం కుకింగ్ సోడా వేసుకుంటున్నా. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా కూడా వేసుకోవాలి. సో, మైదా ఎంతేసుకోవాలనేది మనకి కన్సిస్టెన్సీ తెలిసేటట్టు అంటే పునుగులేసేటప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉంటదో అలా చూసుకొని ఏసుకుంటే సరిపోద్ది. ఇడ్లీ పిండి ఎలా ఉంది అని దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటది. నేను ఫస్ట్ ఎంతేసానా సరిపోలేదు. దాని తర్వాత ఇంకొంచెం యాడ్ చేస్తే అప్పుడు సరిపోయింది. ఇవన్నీ నేను చేస్తుంటే అన్వి వచ్చి తను మిక్స్ చేస్తుంది. అందుకనే. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి. హాలిడేస్ వచ్చేసాయి. సో, ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి సేఫ్ అని హ్యాపీ అవ్వాలో. వీళ్ళకి ఫుల్ బోర్ అయిపోయి మళ్ళీ టీవీ, ఎలెక్సా, టీవీ కావాలి, టీవీ చూస్తాను అని మళ్ళీ ఎక్కువ చూస్తారని సాడ్ అవ్వాలో అర్థం కానట్టు అయిపోయింది నా పరిస్థితి. సో, మీ పిల్లలందరూ ఎగ్జామ్స్ అయిపోయాయా? మీరందరూ ఊర్లెళ్లారా? అండ్ కేసెస్ బీభత్సంగా పెరిగిపోతున్నాయంట. మనకు తెలిసిన సెలబ్రిటీస్‌కి వీళ్ళందరికీ కూడా చాలా మందికొచ్చేసింది కదా! సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్ప్రెడ్ ఉందో. సో, హోప్ ఇది కూడా ఫాస్ట్‌గా లాస్ట్ వీక్ కల్లా కొంచెం మళ్ళీ తగ్గుముఖం పడతది అంటున్నారు. సో, హోప్‌ఫుల్లీ ఒక నెల జాగ్రత్తగా ఉంటే మనం ఇది కూడా దాటేద్దాము. అప్పుడు మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ కొంచెం కొంచెం నార్మల్ అయిపోద్ది. ఊర్లు ఎళ్ళుంటే మాత్రం ఇంట్లోనే ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మేమైతే ఎక్కడికెళ్ళలేదు ఇంట్లోనే ఉంటున్నాము. సో, బాగా మిక్స్ చేసేసుకొని సోడా ఏసాక ఎప్పుడు ఎక్కువ మిక్స్ చేయకూడదు అంటారు. సో, చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మైదా సరిపోలేదని చెప్పి నేను ఇంకొంచెం మైదా వేశాను. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుంటే మనకి అయిపోతుంది. సో, నార్మల్‌గా అయితే మనం ఇలా చేసేసి బ్రౌన్ అంటే గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేస్తాం కదా! బట్ అలా చేయకూడదంట. సో, ఫస్ట్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత బాయిల్ అనకూడదు. హాఫ్ ఫ్రై అయిన తర్వాత తీసేసి మళ్ళీ డబుల్ ఫ్రై చేయాలి. అప్పుడు లోపలంతా కుక్ అయ్యి చాలా బాగా వస్తది. సో, ఇంచుమించు ఈ కలర్ వచ్చినప్పుడు నేను తీసేసాను. సో, చూసారు కదా! ఇవి తీసేసి నెక్స్ట్ వాయి కూడా వేసేసిన తర్వాత అన్నీ కలిసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తే మనకి చాలా చాలా మంచిగా బయటంతా క్రిస్పీగా లోపలంతా మంచిగా కుక్ అయ్యి వస్తది. లేకపోతే 2 టైమ్స్ చేయలేదంటే మాత్రం మనకి లోపల చిన్న ముద్దలాగా ఉండిపోద్ది. అప్పుడు మళ్ళీ బాగోదు. సో, అయిపోయాయి హోటల్ స్టైల్ బోండా విత్ ఇడ్లీ బ్యాటర్ అండ్ టమాటో చట్నీ. సో, మొన్న రెసిపీ చూపించాను కదా! సేమ్ చేశాను మళ్ళీ. ఈ 2 కాంబినేషన్ బావుంటాయి కదా! అందుకని చెప్పి. సో, మీరు కూడా ట్రై చేయండి. బోండాలు మీకెలా వచ్చింది అనేది కూడా నాకు కుదిరితే ఇన్‌స్టాలో పిక్ పెట్టండి. అండ్ షేపే ఫుల్ రౌండ్‌గా రాలేదు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ ఇదేంటి ఇంకొక కొరియర్ కూడా ప్యాక్ చేసేసాను. సండే వెళ్ళాము కొరియర్స్‌కి ఇవ్వడానికి. కానీ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయన్నమాట. సో, కుదిరితే మండే అన్నా ఇచ్చేయాలి ఫాస్ట్‌గా. నెక్స్ట్ ఇంకా టెండర్ కట్స్ నుంచి లంచ్ కోసం అని చెప్పి ఫిష్ ఆర్డర్ పెట్టాను ఫస్ట్. వంజరం చాలా రోజులు అయిపోయింది కదా! అని చెప్పి వంజరం ఆర్డర్ పెట్టాను. ఈ కొంచెం రూ. 300. సో, వంజరం కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది కాబట్టి పర్లేదు. కానీ నార్మల్‌గా టెండర్ కట్స్‌లోని నార్మల్ రోహు ఇవన్నీ ఉంటాయి కదా! అవి రూ. 150 కేజీ. అవి చాలా ఎక్కువొస్తాయి. కానీ బోర్ అయిపోయామని చెప్పి వంజరం తెప్పించుకున్నాం. అండ్ అన్వి ఫిష్ తిన్ను అని ఏడ్చింది. అందుకని తన కోసం నేను చికెన్ తీసుకొచ్చా డ్రమ్ స్టిక్స్. సో, ఇవన్నీ మంచిగా కడిగేసి మనం వంట చేసేద్దాము. లంచ్ రొటీన్, బ్రేక్‌ఫాస్ట్ రొటీన్ లాగా. వంజరం ఎంత డెలికేట్ ఉందంటే అసలు నేను అక్కడ చాలా కౌంటబుల్ టైమ్స్ చేసుంటాను అంతే వంజరం. రాజమండ్రిలో ఉన్నప్పుడు కొంచెం చేసేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్‌లో కొంచెం తక్కువే దొరుకుతాయి. సో,
మాక్సిమం 3-4 టైమ్స్ చేసుంటాను. అండ్ మమ్మీ ఆళ్ళు వైజాగ్‌లో బానే దొరుకుతాయి కాబట్టి అక్కడ చేస్తాం గానీ, అక్కడ మమ్మీయే చేస్తది కదా! సో, అక్కడ తెలీదు. నేను ఫస్ట్ టైమ్ అనిపిచ్చింది నాకు. కడుగుతుంటే ఎంత సాఫ్ట్ ఉందంటే చాలా సాఫ్ట్ అనిపిచ్చింది. అప్పటికే చూసారు కదా! కొంచెం కొంచెం ఇరిగిపోయాయి కూడా 1, 2. కానీ నీట్‌గా క్లీన్ చేసేసి ఆహ్, కుక్ చేసేసుకుందాము. నార్మల్‌గా అయితే ఫ్రై చేసుకుంటే వంజరం బావుంటది. కానీ ఆల్రెడీ డ్రమ్ స్టిక్స్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇదైతే గ్రేవీ కర్రీ చేస్తున్నాను. సూపర్ యమ్మీ వచ్చింది. అందుకని నేను మీతో కూడా షేర్ చేస్తున్నా. అండ్ ఫిష్ ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు నేను సాల్ట్, పసుపు ఇంకా పెరుగు వేసి కాసేపు ఉంచి అప్పుడు కాసేపు అంటే ఎక్కువ సేపు కాదు లైక్ ఒక 4-5 మినిట్స్ లాగా ఉంచేసి అప్పుడు క్లీన్ చేస్తా. చాలా బాగా నీచు వాసన ఏమి ఉండకుండా బావుంటుందన్నమాట. మీరెలా క్లీన్ చేస్తారు? ఎంత డెలికేట్ అనిపిచ్చిందో నాకు. సో, మీలో ఎంతమందికి వంజరం ఇష్టం? అండ్ వంజరంలో అస్సలు ముల్లులేమి ఉండవు కదా! సో, ఈజీగా తినేయొచ్చు. బావుంటది. సో, బాగా కడిగేస్తున్నాను. దాని తర్వాత కుక్ చేసేసుకుందాం. ఫిష్ కడిగేసిన తర్వాత చికెన్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. టెండర్ కట్స్‌లో నచ్చుతుంది నాకు నాన్ వెజ్ మెయిన్‌గా. అంటే క్లీన్ కూడా మంచిగా క్లీన్ చేసి పంపిస్తున్నారు. అంత చిరాగ్గా ఏమీ ఉండట్లేదు. సో, ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. నార్మల్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఫిష్ మసాలా, కొంచెం లెమన్ వేసేసి ఎవరెస్ట్ ఫిష్ మసాలా తెప్పించాను. సో, అది కొంచెం వేసా. వేరేగా ధనియాలు అన్నీ ఫ్రై చేసి మసాలా చేసుకుంటే చాలా బావుంటది ఆబ్వియస్‌గా. బట్ ఇలా కూడా బానే ఉంటది. ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసేసి మంచిగా కలిపేసుకొని కాసేపు ఉంచుదాము. ఆనియన్స్ కట్ చేసి అన్నీ చేసినప్పటి వరకు ఇలా ఉంటుంది. ఇది డైరెక్ట్‌గా గ్రేవీ కర్రీలో వేసేస్తే మాత్రం ఎక్కువ ఇరిగిపోతది. అందుకని చెప్పి కొంచెం ఫ్రై చేసి అప్పుడు నేను కర్రీలో వేశాను. ఏం చేశాననేది చూపిస్తా. మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ ఏంటి చెప్పండి సరేనా? జస్ట్ ఒక పూటకొచ్చింది మాకంతే. కొంచెమే కదా అందుకని. నెక్స్ట్ ఇంకా చికెన్ డ్రమ్ స్టిక్స్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేద్దాము. అంతా అయిన తర్వాత ఇది ఫ్రై చేసేస్తే అయిపోతుంది. జస్ట్ ఫోర్క్‌తో నేను కన్నాలు పెడుతున్నాను. అప్పుడు మ్యారినేషన్ అంతా లోపలికెళ్ళిపోద్దన్న ఫీలింగ్ వస్తది. ఇందులో కూడా సేమ్ ఉప్పు, కారం ఫస్ట్ అల్లం వెల్లుల్లి దంచేస్తున్నా. దంచేసిన తర్వాత మనకి ఫిష్‌కి కావాలి అండ్ ఈ చికెన్‌కి కూడా కావాలి కదా! అందుకని చెప్పి సో, అల్లం వెల్లుల్లి అయితే అయిపోయింది. ఇప్పుడు చికెన్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, లెమన్ వేద్దాము. లెమన్ వేస్తే ఏంటంటే మనకి చాలా మంచిగా టెండర్‌గా అవుతుంది. లెమన్ లేదు అనుకుంటే కొంచెం వెనిగర్ ఏసుకున్నా కూడా మనకి చికెన్ టెండర్‌నెస్ అనేది చాలా పెరుగుతది. సో, అల్లం వెల్లుల్లిది కొంచెం వేశాను, కారం వేశాను, పసుపు అండ్ కొంచెం చికెన్ మసాలా, చికెన్ 65 మసాలా ఇలా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. లేదంటే నార్మల్ గరం మసాలా వేసినా సరిపోద్ది. కొంచెం పెరుగేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉంచేస్తాను. ఇంకా ఇక్కడ మసాలాస్ అనేవి మనకి ఏ ఫ్లేవర్ కావాలి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. మీరు కొరియాండర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే సింపుల్‌గా చేస్తున్నా. మెయిన్‌గా అన్వి కోసం కాబట్టి కొంచెం నార్మల్‌గా చేసుకుంటున్నాను. సో, మ్యారినేట్ చేసి మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం కార్న్ ఫ్లవర్ అవి ఏసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఇది దేనికంటే మన ఫిష్ ఫ్రై చేసుకోవడానికి. అంతే షాలో ఫ్రై చేసేస్తాను. అప్పుడు కొంచెం మరీ విరిగిపోకుండా ఉంటదన్నమాట. సో, ఇది పక్కన పెట్టేసి మనం ఒక వోక్ తీసుకుందాము.
ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఈ ఓక్ని పొద్దున్న కూడా వాడాను, ఇప్పుడు కూడా వాడుతున్నాను. మూగుడు ఉంది, అది కూడా వాడచ్చు. కాకపోతే ఇది నేను ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసి దీనికి నల్లగా నల్లగా వస్తుంది అన్నాను కదా, అదంతా పోగొట్టేసానని చెప్పి ఇందులోనే చేసేస్తున్నా. అండ్ పొద్దున్నే వాడింది ఉంది కదా, సో ఇది అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇంకా నార్మల్ సింపుల్ కర్రీ, ఫిష్ కర్రీ ఎలా చేస్తామో ప్రతిసారి అలా చేసేసుకోవడమే. నాకెందుకో నాన్ వెజ్లో ఈ మధ్యన కరివేపాకు వేస్తే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందుకని కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకున్నాను ఫస్ట్. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అండ్ చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో అది కూడా వేసేసి అన్నీ వేసేసి మనం మంచి మంచి యమ్మీ కర్రీ చేసి తినేద్దాం. మీరు ఎలా చేస్తారు? వంజరం వేరే వేరేగా చేస్తారా, ఇలానే చేస్తారా? అండ్ ఈ ఓక్ గురించి చూడని వాళ్ళకి ఇది నేను ఇండస్ వ్యాలీలో తెప్పించుకున్నాను మొత్తం సెట్. ఇప్పటికీ నాకు దొరకట్లేదు, నేను తీసుకున్న ఆఫర్లోని. ఇంకా తీసేసినట్టున్నారు. ఆ పొంగనాల ప్యాన్ ఒకటి ఫ్రీ ఉండేది కదా, అది అసలు కనిపించట్లేదు. అది లేకుండా మనకి 2500కి అలా ఉంటుందన్నమాట. అలా అనుకుంటే నేను మంచి రేట్కే తీసుకొచ్చాను. ఇంకా క్వాలిటీ ఎలా ఉంది అంటే నాకు ఓకే అనిపించింది, బాగానే అనిపించింది. మరి సూపర్ డూపర్ బంపర్ అనిపించిందా ఇంకొంచెం వాడాక చెప్తాను. ఇప్పటికైతే బాగానే ఉంది. కొంచెం ఐరన్ది మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలో అలా చేసుకోవాలి. అంటే యూజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి హీట్ చేసేసి ఆయిల్ అప్లై చేసి ఉంచుకోవడం అలా. ఇప్పటికి మెయిన్గా అయితే నేను 2 యూజ్ చేస్తున్నాను. ఈ ఓక్ యూజ్ చేస్తున్నాను, ఇంకా చపాతీ ప్యాన్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నా. ఆ 2 రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా మంచిగా యూజ్ చేసి ఇంకో నెల తర్వాత మళ్ళీ నేను మీకు మంచిగా డీటెయిల్డ్గా చెప్తా. ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో నేను ఉప్పు, మళ్ళీ ఫిష్ మసాలా కొంచెం వేసుకొని బాగా కలుపుకుంటున్నా. ఒక్క టమాటో నేను ప్యూరీ చేసి ఉంచాను, అది కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే చింతపండు పులుపు వేసుకున్నా సరిపోతుంది. సో టమాటోలో పచ్చివాసన పోయినంత వరకు బాగా కుక్ చేసేసుకొని ఈ లోపల మన ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అటు ఇటు ఫ్లిప్ చేసుకొని ఫిష్ ఫ్రై కూడా మంచిగా చేసేసా. సో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే పగలకుండా ఉంటుంది. సో అంత డెలికేట్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో చింతపండు పులుపు వేసేసుకొని ఫిష్ కూడా వేసుకొని కాసేపు కుక్ అవ్వనిస్తే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఐరన్ దాంట్లో చేసినప్పుడు మెయిన్గా కుకింగ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని తర్వాత తీసేసి వేరే దాంట్లో మార్చేసుకొని ఈ కడాయిని కడిగేసుకుంటే మంచిది అంట. సో ఇందులోనే ఉంచకూడదు అని చాలామంది అన్నారు. సో అలా చేసుకుంటున్నాను నేనైతే. ఇంకా మీరు ఐరన్వి వాడుతూ ఉంటే కనుక స్పెసిఫిక్గా ఇలా చేయాలి అనుకుని ఉంటే నాకు చెప్పండి, నేను వింటాను. ఓకేనా? సో ఫిష్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత దీనికి మాత్రం అస్సలు కలపకూడదు, కలిపామంటే ఇంకంతా పచ్చడి పచ్చడి అయిపోద్ది. సో వాటర్ కూడా వేసుకొని మెల్లిగా లో ఫ్లేమ్లో కాసేపు బాయిల్ చేయనిస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కాసేపు కుక్ అవ్వనిస్తే దీని ఫ్లేవర్ కూడా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. సో మేము తినేసాం కాబట్టి మొత్తం చెప్తున్నా, చాలా చాలా యమ్మీ ఉంది అండ్ సూపర్ సింపుల్ రెసిపీ. ఏ ఫిష్ అయినా ఇలానే చేసుకుంటాం మ్యాక్సిమం మా ఇంట్లో. ఈ ఫ్రై ఇవన్నీ కాకుండా అయితే ఇలానే చేసుకుంటాం. బాగుంది. మళ్ళీ మూత పెట్టేద్దాం, కాసేపు ఉంచేద్దాం. సో సాల్ట్ అన్నీ సరిపోయా లేదా అని ఇంకొకసారి చెక్ చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. అండ్ ఇప్పుడు ఇదేంటంటే మన చికెన్ డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం కార్న్ ఫ్లోర్ వేసాను అంతే. ఇంకా బియ్యం పిండి, మైదా అవి ఏం వేయలేదు. జస్ట్ కార్న్ ఫ్లోర్ వేసేసి కొంచెం పెప్రికా ఉంటుంది కదా అది వేసుకున్నాను. కారం సరిపోద్దా లేదా అని చెప్పి అంతే.
అంతే. దీనికి కూడా లో ఫ్లేమ్‌లోని మంచిగా అన్ని సైడ్స్ బాగా కుక్ అయ్యేలాగా చేసుకుంటే, మన ఈ డ్రమ్ స్టిక్స్ చాలా సార్లు చూపిచ్చాను కదా! అని ఇంకా డీటెయిల్డ్‌గా చూపిచ్చలేదు ఇది. చేసుకోవడమే చాలా సింపుల్. డీప్ ఫ్రై కాదు కాబట్టి బావుంటుంది. అండ్ అంతే. ఇది మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మంచి మంచి వేడి వేడిగా అన్నంలో తినేస్తే హాయిగా అనిపిస్తది అంతే. సో, అదే అన్నమాట ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ కుకింగ్ వ్లాగ్. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో రేపు మళ్ళీ. సో, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా. నేను మన చికెన్ ఎలా అయిందో కూడా చూపిచ్చేసి బై బై చెప్పేస్తాను మళ్ళీ. ఇదిగోండి సూపర్ యమ్మీ ఉంది ఇది కూడా. బై.